Today our topic is divisibility rules. మనం ప్రీవియస్ వీడియోలో 2 to 8 వరకు divisibility రూల్స్ నేర్చుకున్నాం కదా. ఈ రోజు అయితే మనం 9 నుంచి 15 వరకు divisibility రూల్స్ నేర్చుకుందాం. ఓకే. 9th యొక్క divisibility రూల్ ఏంటంటే divisibility by 9. A number is divisible by 9 if the sum of the digits of the number is divisible by 9. ఒక నెంబర్ 9 తో డివిజిబుల్ అవుతుందా లేదా అని ఎలా చెక్ చేస్తామంటే సేమ్ 3 యొక్క డివిజిబిలిటీ రూలే ఇక్కడ కూడా యూజ్ చేస్తాం. అంటే ఒక నెంబర్ ఇచ్చినప్పుడు దాన్ని సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేయాలి. ఇక్కడ 279 ఉంది కదా, మొత్తం 2 ప్లస్ 7 ప్లస్ 9 చేస్తే మనకి ఎంత వచ్చింది? 18 అన్నది మనకి 9 తో డివిజిబుల్ అవుతుంది కదా కదండి. 9 టేబుల్ ఉంటుంది, అంటే 9 యొక్క మల్టిపుల్ కాబట్టి 18 ఖచ్చితంగా ఈ 279 అన్నది 9 తో డివిజిబుల్ అవుతుంది. అదే విధంగా ఇక్కడ చూడండి 8739 ఇది అవుతుందో లేదో చెక్ చేసాం. సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేయండి. 8 ప్లస్ 7 ప్లస్ 3 ప్లస్ 9 ఎంత వచ్చింది? 27 వచ్చింది. సో ఇది కూడా 27 అన్నది 9 టేబుల్ ఉంటుంది, అంటే 9 యొక్క మల్టిపుల్ కాబట్టి ఈ నెంబర్ కూడా మనకి ఏమవుతుంది? 9 తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి వేరే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 95 సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేయండి. ఎంత వచ్చింది? 14 వచ్చింది. 14 అన్నది మనకి 9 టేబుల్ ఉంటుందా? అంటే 9 యొక్క మల్టిపుల్ 14 అన్నది కాదు. కాబట్టి ఈ 95 అన్నది 9 తో డివిజిబుల్ అవ్వదు. సేమ్ 9 అండ్ 3 రూల్స్ సేమ్, బట్ 3 అయితే దాని యొక్క సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేసినప్పుడు ఆ ఆన్సర్ అన్నది మనకి 3 యొక్క మల్టిపుల్ అవ్వాలి. కానీ ఇందులో అయితే 9 యొక్క మల్టిపుల్ అవ్వాలన్నమాట. అంతే. నెక్స్ట్ 10. Divisibility by 10. Any number whose last digit is 0 is divisible by 10. 10 రూల్ చాలా ఈజీ అండి. ఏమైనా నెంబర్ ఇచ్చినప్పుడు లాస్ట్ డిజిట్ అంటే వన్స్ ప్లేస్ లో మనకి జస్ట్ 0 ఉంటే సరిపోతుంది. ఆ నెంబర్ వెంటనే మనం చెప్పేయచ్చు ఇది 10th డివిజిబుల్ అవుతుంది అని. ఇక్కడ చూడండి 700, 650, 1300 వీటన్నిటికీ లాస్ట్ డిజిట్ అంటే వన్స్ ప్లేస్ లో ఏముంది? 0 ఉంది. కాబట్టి ఈ మొత్తం ఈ 3 నెంబర్లు కూడా 10 తో డివిజిబుల్ అవుతుంది. 10 రూలు 5 రూలు సేమ్. కాకపోతే 5 కి మనకి ఇంకా ఏంటంటాం? లాస్ట్ డిజిట్ 5 అన్న ఉండాలి, 0 అన్న ఉండాలి. కానీ 10 కి అయితే 0 ఉండాలన్నమాట. జస్ట్ 0 ఉంటే చాలు. అదే విధంగా 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటో చూద్దాం. డివిజిబిలిటీ బై 11. A given number is divisible by 11 if the difference between the sum of the digits at odd places and the sum of the digits at even places is either 0 or multiple of 11. 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే మనకు ఒక నెంబర్ ఇస్తారు. చూడండి ఇక్కడ 1221 ఈ నెంబర్ ఇచ్చారా? ఫస్ట్ ఇలా నెంబర్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఆడ్ ప్లేసెస్ లో ఉన్న నెంబర్స్ ని యాడ్ చేసేసుకోవాలి. దానికి ఒక ఆన్సర్ వస్తుంది. తర్వాత ఈవెన్ ప్లేసెస్ లో ఉన్న నెంబర్స్ ని యాడ్ చేసేయాలి. అప్పుడు ఒక ఆన్సర్ వస్తుంది. ఆ రెండింటి నుంచి ఒకదాన్ని ఒకటి మైనస్ చేసినప్పుడు, సబ్ట్రాక్ట్ చేసినప్పుడు, అంటే వాటి యొక్క డిఫరెన్స్ మనకి ఐదర్ 0 అన్నా రావాలి. అర్థమవుతుందో చూడండి. మనకి అలా డిఫరెన్స్ చేసినప్పుడు, సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఐదు 0 అన్నా రావాలి, లేదా 11 యొక్క మల్టిపుల్ అన్నా రావాలి. అంటే 11 యొక్క మల్టిపుల్ అంటే 11, 22, 33 అలా అన్నా రావాలన్నమాట. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ లో చూడండి. ఫస్ట్ నేను 1221 తీసుకున్నానమ్మా. ఆడ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను చూడండి అండర్లైన్ చేసుకున్నాను. ఆడ్ ప్లేసెస్ అంటే ఏంటి? ఆడ్ ప్లేసెస్ కి నేను సర్కిల్ చేసుకున్నాను, ఈవెన్ ప్లేసెస్ కి అయితే అండర్లైన్ చేసుకున్నాను. సారీ. ఆడ్ ప్లేసెస్ అంటే 1, 3, 5, 7 ఇవన్నమాట ఆడ్ ప్లేసెస్. సో ఇక్కడ మరి ఈవెన్ ప్లేసెస్ అంటే ఏంటి? 2, 4, 6 అవి ఈవెన్ ప్లేసెస్ అవుతాయి. ఇక్కడ ఆడ్ ప్లేసెస్ లో ఏమున్నాయి? 1 ఉంది, తర్వాత 1, 2 ఉంది కదా, 2 ఉంది. సో నేను ఇక్కడ 1 + 2 ఎంత వచ్చింది? 3 వచ్చింది. తర్వాత మళ్ళీ ఈవెన్ ప్లేసెస్ లో ఉన్న నెంబర్స్ ని యాడ్ చేసాను. ఈవెన్ ప్లేసెస్ లో ఏముంది? 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఆ రెండింటిని యాడ్ చేయండి, 3 వచ్చింది. సో ఇప్పుడు ఒక దాంట్లోంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేయండి. వాటి యొక్క డిఫరెన్స్ ఏమొచ్చింది? 0 వచ్చింది. కాబట్టి ఈ 1221 అన్నది 11 తో డివిజిబుల్ అవుతుంది.
మనకి ఏం రావాలి, ఇలా డిఫరెన్స్ చేసినప్పుడు, ఇలా మైనస్ చేసినప్పుడు 0 అన్నా రావాలి, 11 యొక్క మల్టిపుల్ అన్నా రావాలి. ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఇది 11తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 9031 తీసుకోండి. ఈ ఎగ్జాంపుల్ లో చూడండి, ఆడ్ నెంబర్స్ ని సర్కిల్ చేశాను, ఆడ్ ప్లేసెస్ లో ఉన్న నెంబర్స్ ని. ఈవెన్ ప్లేసెస్ లో ఉన్న వాటిని అండర్లైన్ చేశాను అనమాట, కొంచెం డిఫరెన్స్ మీకు తెలియడం కోసం. సో ఇక్కడ ఆడ్ ప్లేసెస్ లో ఉన్న నెంబర్స్ ని యాడ్ చేయండి. ఫస్ట్ ఏమున్నది, 9 ఉంది, 3 ఉంది. ఆ రెండు యాడ్ చేస్తే నాకు 12 వచ్చింది. తర్వాత ఈవెన్ ప్లేసెస్ లో ఉన్న నెంబర్స్ రెండింటిని యాడ్ చేయండి. ఏమొచ్చింది, 1 వచ్చింది. సో ఇప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ కనిపెట్టాలి, అంటే సబ్ట్రాక్ట్ చేయాలి ఒక దాంట్లోంచి ఒకటి. సో 12 నుంచి 1 తీసేస్తే ఎంత అమ్మా, 11. కాబట్టి 11 అన్నది 11 టేబుల్ ఉంటుంది కదా, 11 యొక్క మల్టిపులే కదా, 11 1s are 11 కదా. సో 9031 అన్నది 11తో డివిజిబుల్ అవుతుంది. అదనమాట. నెక్స్ట్ 12 యొక్క డివిజిబిలిటీ రూల్. 12 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే, ఏ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 12 ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 3 and 4. మనకి 3 తోనే అవ్వాలి, 4 తోను ఆ నెంబర్ అనేది డివిజిబుల్ అవుతే ఖచ్చితంగా 12 తో అవుతుంది. మీరు ఇది ఈజీగా గుర్తు పెట్టుకోవాలంటే 12 ఎలా ఫామ్ అవుతుంది మనకి, 3 4s are 12 కదా, అంటే మనకి 3 and 4 ఈ రెండింటితో అయితే మాత్రమే, రెండాటితో మనకి డివిజిబుల్ అవుతేనే 12తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ నేను 864 తీసుకున్నా. 864 ఫస్ట్ 3తో అవుతుందో లేదో చెక్ చేయాలి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేశాను, మరి 3 రూల్ ఇదే కదా, సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేస్తే ఏమొచ్చింది, 18 వచ్చింది. 3 టేబుల్ 18 ఉంటది కదా, అంటే 3 యొక్క మల్టిపులే కదా 18, 3 6 are 18. సో ఇది ఖచ్చితంగా 3తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 4తో అవుతుందో లేదో చెక్ చేస్తున్నాను. 4తో అవుతుందంటే ఏం చేయాలి, లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేసుకోవాలి. ఐదర్ 2 zeros అన్నా ఉండాలి, లేదంటే 4 యొక్క మల్టిపుల్ అన్నా ఉండాలి. ఈ 2 డిజిట్స్ చెక్ చేస్తే 64 ఉంది. 64 అన్నది 4 యొక్క మల్టిపులే కదా, 4 టేబుల్ లో ఉంటుంది 64. కాబట్టి 4తో కూడా 864 అవుతుంది అనమాట. అంటే ఈ 864 అన్నది 3తోనూ అయ్యింది, 4తోనూ అయింది. సో 3తో 4తో రెండిట్లతో అయింది కాబట్టి 12తో కూడా అవుద్ది అనమాట. అది. నెక్స్ట్ 15 యొక్క రూల్. 15 కూడా సేమ్ 12 టైపే, బట్ ఇక్కడ ఏంటి, 15 మనకి ఎలా ఫామ్ అవుతుంది, 3 5s are 15 కదా, ఇది జస్ట్ ట్రిక్ అమ్మా. 3 5s are 15 కాబట్టి మనకి ఏదైనా నెంబర్ తీసుకున్నప్పుడు 3తోనూ మరియు 5తో కూడా డివిజిబుల్ అవుతే ఖచ్చితంగా ఆ నెంబర్ 15తో అవుతుంది. ఇక్కడ నేను ఏం తీసుకున్నాను, 1245 తీసుకున్నాను. 3తో చెక్ చేయండి, అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేస్తే 12 వచ్చింది. సో ఇది 3తో డివిజిబుల్ అవుతుంది. అండ్ 5తో చెక్ చేస్తున్నాను. 5 రూల్ ఏంటి, మనకి లాస్ట్ డిజిట్ ఐదర్ 5 అన్నా ఉండాలి, మనకి 0 అన్నా ఉండాలి. సో 5 ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా 5తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఈ 1245 అన్నది 3తోనూ అయింది, అండ్ దట్ 5తో కూడా డివిజిబుల్ అయింది. సో ఖచ్చితంగా అది మనకి 15తో కూడా డివిజిబుల్ అవుతుంది అన్నమాట. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.